అందరికీ ఉదయకాల సమయాన్ని వందనములు. ఈరోజు దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనము ఆలకిద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున్న చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. విస్తారమైన మాటల వలన తమ మనవి వినబడునని వారు తలంచుదురు. మీరు వారి వలె ఉండకుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన గురించి చెప్తున్నాడు. ఏమంట, నువ్వు ప్రార్థన చేయనప్పుడెల్లా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. అయితే ఈ గది అనగా ఎందుకు గది చూపిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఫస్ట్ మన హృదయం అనే గదిని తలుపు వేయాలి. ఎందుకు? మన హృదయంలో ప్రార్థన చేయడానికి వెళుతాము, కరెక్టే. ప్రార్థన చేయాలనే ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. ప్రార్థన చేసుకుంటే నాకు ఆశీర్వాదాలు కలుగుతాయి, నా కుటుంబ సమస్యలు తీరుతాయి అనే కోరిక కూడా ఉంటుంది. అయితే మన హృదయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఆలోచనలు కదా, అనేకమైన ఆలోచనలు, ఎక్కడెక్కడో మన మైండ్ వెళ్తుంటుంది. అంతేకాకుండా ఏమేమో ఆలోచనలు వస్తుంటాయి. అందుకే మనుషుల హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించి రాసించాడు. ఏమంటున్నాడు? ఫస్ట్ నువ్వు ఎక్కడంట నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో, నీ హృదయమైన తలుపు గట్టిగా ఉంచుకో, ప్రార్థన మీద ఏకీవించు, ప్రార్థన వైపే నీ మనసు పెట్టుకో. చూడండి, ఒక గదిలోకి వెళుతాము, ఒక రూమ్లోకి వెళుతాము, మనము తలుపు వేసినామంటే బయటివి ఏవి కూడా వినపడవు కదా, నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధముగా మన హృదయాన్ని ఏమంటున్నాడు దేవుడు, నీ గదిలో తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందున్న చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడైతే అందుకే ప్రార్థన చేయనప్పుడు మనము బహు జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలండి. ఏదో మన ఇష్టానుసారంగా మనకున్న సమయంలో మనం వెళ్ళి ప్రార్థన చేస్తే, ప్రార్థన కింద అంటున్నాడు కదా, అన్ని జనుల వలె మీరు విస్తరించి మాట్లాడవద్దు. ప్రార్థనకు వెళ్ళినప్పుడు అన్ని జనుల వలె మీరు విస్తరించి మాట్లాడవద్దు. అట్లయితే మీకు ఫలితము ఉండదు కదా. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. ఏదేదో నీ నోటికి ఏదేస్తే అది నీ మైండ్లో ఏదింటే అది ప్రార్థన చేయవద్దు. ప్రార్థన కూడా ఎట్లా ఉండాలంట, దేవునికి అంగీకారమైన ప్రార్థన ఉండాలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఉండాలి. మన ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి వెళ్లే ప్రార్థనగా ఉండాలి. అనేకులు భక్తులు ప్రార్థన చేశారు బైబిల్. అయితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా జరిగిందని పరలోకం నుంచి దూతని కిందికి పంపించిన ప్రార్థనలు కూడా ఉన్నాయండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయనప్పుడు ఎలా నువ్వు ఎట్లా ఉండాలంట, విస్తరించి అన్ని జనుల వల్లే మాట్లాడవద్దు. అయితే ఎట్లా ఉండాలంట, మన ప్రార్థన సంపూర్ణంగా ఉండాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అన్ని జనుల వల్లే విస్తారమైన మాటలు ఉచ్చరింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తన మనవి వినబడునని వారు తలంచుదురు. కాదు, మీరు వారి వలె ఉండకుడి. మీ ప్రార్థన పరిపూర్ణమైనదిగా ఉండాలి. ఎట్లా ఉండాలంట, పైన చూసుకుంటున్నాం కదా 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా ఎట్లా ఉండాలంట, మీ రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందున్న
చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా దేవుని పైన మన హృదయం అంతా కేంద్రీకరించి ఆ కొద్ది సమయమైన మనం అన్ని పక్కన పెట్టాల కదా. మనకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో చెడు మార్గాలు, అంతేకాకుండా దేవునికి ఇష్టకరమైన ప్రతి ఒక్కటి మన హృదయంలో ఉంటుంది. అయితే అవన్నీ తీసి గది బయట పెట్టాల. అయితే ఫస్ట్ మనం మోకరించిన గదికి తలుపులు వేయాలి, మన హృదయానికి ఫస్ట్ తలుపులు వేసి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కొన్ని నిమిషాలైనా, కొద్ది ప్రార్థన అయినా దేవునికి అంగీకారముగా ఉండాలి. దేవుడి ఆ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును.